సినిమా థియేటర్స్‌లో లేదంటే కొత్త మూవీ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ముందు ఒక అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది. సిగరెట్ల వల్ల లేకపోతే గుట్కాల వల్ల, పాన్ పరాగ్ వల్ల థ్రోట్ క్యాన్సర్ అని, దవడ క్యాన్సర్ అనేసి, లంగ్ క్యాన్సర్ అనేసి ఇలా వచ్చాయి. నా 2 గాజులు అమ్ముకున్నాను. ఒకప్పుడు అది సీరియస్‌గా ఉండేది. ఇప్పుడు కామెడీ అయిపోయిందది. సో, ఫిజికల్‌గా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ గురించే మనకు చూపిస్తారండి. అంటే ఇలా క్యాన్సర్స్ వచ్చి, లేకపోతే వీళ్ళొచ్చి దీనివల్ల అడిక్షన్స్ అంటే ఈ అలవాట్ల వల్ల వచ్చే ఫిజికల్ డ్యామేజ్ జరిగిన దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తారు కానీ బయట మాత్రం ప్రాక్టికల్‌గా ఫిజికల్ డ్యామేజ్ జరిగే ఫ్యామిలీస్ 40-50% ఉంటే, ఫిజికల్ డ్యామేజ్ జరగకుండానే ఫ్యామిలీసే ఎఫెక్ట్ అయిపోయి అంటే కంప్లీట్ వ్యానిష్ అయిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. ఈ తాగడాలు, అలవాట్ల వల్ల. అది ఎవరు మనకి బయట అడ్వర్టైజ్మెంట్లో చూపించరు. అలాంటి ఒక స్టోరీనే నేను మీకు ఈరోజు షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక క్యూట్ ఫ్యామిలీ, మదర్ అండ్ సన్. ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళకు. సో ఆ మదరే అబ్బాయిని గ్రో చేసే ప్రాసెస్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ అబ్బాయిని పెంచుకుంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. చిన్న అబ్బాయి, ఎక్కువ ఖర్చు లేదు. సో ఉన్న దాంట్లో మేనేజ్ చేస్తుంది. కొంత సేవింగ్స్ దాచిపెట్టుకుంటుంది అమ్మ. సో అబ్బాయి 10th వరకు వచ్చేసాడు. అప్పటి వరకు హ్యాపీగానే ఉంది. ఇంటర్మీడియట్ తను సేవింగ్స్లో పెట్టుకున్న డబ్బులతో ఇంటర్మీడియట్ వరకు బాగానే చదివించింది. తర్వాత అబ్బాయి బీటెక్ చదవాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అప్పటికి వాళ్ళ అమ్మ దగ్గర అంత ఎక్కువ సేవింగ్స్ లేవు. బట్ బీటెక్ అయ్యే ఖర్చు ఆమె భరించే సిచ్యువేషన్ లేదు. బట్ స్టిల్ అబ్బాయి ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి అంటే తప్పకుండా చదివించాలి అని తను అప్పు తీసుకోవడం జరిగింది బయట. అప్పు తీసుకునేంత వరకు బాగానే ఉంటారు కదా. అప్పు తీసుకున్నాక అప్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చింది. తను చేస్తున్న ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వచ్చే జీతంతో ఇటు ఇల్లు మేనేజ్ చేసుకుంటూ, అబ్బాయికి కావాల్సిన థింగ్స్ కొనుక్కుంటూ, అప్పు ఇంట్రెస్ట్ కడుతూ సమ్హౌ షీ ఈజ్ డ్రాగింగ్. కానీ ఈ ప్రాసెస్లో కొడుకు కూడా చాలా మంచి అబ్బాయి. సరే అమ్మ కష్టపెట్టడం ఇష్టం లేకుండా అమ్మ ఏదో ఇచ్చే కొద్ది గొప్ప సేవింగ్స్ని దాచుకుంటూ బీటెక్ కావాల్సిన ఏవైతే థింగ్స్ ఉంటాయో లేకపోతే ఏవైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయో అన్నీ దాంట్లోనే పెట్టుకుంటూ, వాళ్ళు ఈవినింగ్ ఏదో ఒక పార్ట్ టైం చేస్తూ దాంట్లో వచ్చిన డబ్బులతోనే బీటెక్లో అయ్యే ఖర్చులు ఆయన మేనేజ్ చేసుకుంటూ తల్లికి బాగా సపోర్ట్ చేసే అబ్బాయి. చాలా మంచి అబ్బాయి, చాలా మంచి అమ్మ. ఇక్కడ వరకు స్టోరీ అంతా కామన్, అంతా బాగుంది, హెల్తీగా ఉంది. ఇక్కడే జరిగిందండి ఒక ట్విస్ట్. ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాము అనేసి ఒక చిన్న పార్టీ. సో ఆబ్వియస్లీ అమ్మ ఎలా పెంచింది, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనుక పార్టీలు పబ్బులు అని తిరగరా, తాగొద్దు, ఎలాంటి సిగరెట్లు అలవాట్లు, అమ్మాయిలు ఇలా ఏం చేసుకోకు, మన లైఫ్లో మన చదువు ఇది బాగా వస్తేనే ఉద్యోగం, ఇదే మన లైఫ్, మనకి వెనక ఆస్తులు లేవు అన్నీ చెప్పి పెంచింది అమ్మ. బాగుంది. కొడుకు కూడా అలానే ఉన్నాడు. కానీ ఒక 1-2 ఇయర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత బీటెక్లో ఫ్రెండ్స్ అలా వెళ్దాము అంటే వద్దు అని చెప్పలేం కదా. సరే వెళ్ళాము. అక్కడ తాగను అన్నారు ఫ్రెండ్స్. తాగు అన్నారు. ఏదో వన్ టైం కదా ఏం కాదులే అనేసి అయ్యగారు స్మోకింగ్ డ్రింకింగ్ చేశాడు. సో అతను కొత్త కనుక కొంచెం నచ్చలేదు. తర్వాత అలాగా 1-2 అవుటింగ్స్ బాగా జరిగాయి. సో 2-3 టైమ్స్ తాగారు. అప్పటి వరకు ఆయనకి నచ్చింది కాస్త థర్డ్ పార్టీ దగ్గరకు వచ్చేలోకి అతనికి నచ్చేయడం మొదలుపెట్టేసింది. అంటే ఈ లైక్స్ ఇట్, ఈ వాంట్ ఇట్, ఈ లవ్డ్ ఇట్. స్మోకింగ్, డ్రింకింగ్ అనేవి తనకి నచ్చాయి. దీనికి ఒక కారణం ఉందండి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి తన అమ్మ చెప్పిన ప్రాసెస్ అంతా ఎక్కడ కూడా తన లైఫ్లో ఎంజాయ్ చేయకుండా పెరిగాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేదు. ప్రతిదీ కాంప్రమైజ్ లైఫ్. ప్రతిదీ ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్ ఖర్చు పెట్టాలి, ఉన్న దాంట్లోనే తన లైఫ్లో ఏ ఎంజాయ్మెంట్ చేయకుండా పెరిగిన అబ్బాయి. అలాంటి అమ్మ తక్కువ చేసిందని చెప్పట్లేదు. కాకపోతే ఆబ్వియస్లీ ఇప్పుడున్న జనరేషన్లో ఫ్రెండ్స్ని వాళ్ళని చూస్తూ ఎంజాయ్మెంట్ లేకుండా అలానే డమ్గా బతికేయాలి అంటే అంత ఈజీ కాదు. కానీ అబ్బాయి ఇప్పటివరకు అలానే ఉన్నాడు. కష్టపడి పాపం అమ్మకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ అనుకోని సర్కమ్స్టాన్సెస్లో ఫ్రెండ్స్ ఇది అలవాట్లు స్టార్ట్ చేసేటప్పటికి అతనికి ఎంజాయ్మెంట్ అంటే ఇది లైఫ్లో ఇంతకు మించిన కిక్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు అనేసి తన ఫ్యూచర్ ఏంటో ఇవేంటో అన్నీ పక్కనేం పెట్టేయలేదు, ప్యారలల్గా చూసుకుంటున్నాడు. బట్ స్టిల్ అతనికి తెలియదు ఈ ఈ ఇది స్టార్టింగ్ స్టేజ్, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందని అది తెలియకుండానే ఇది ఒక నా లైఫ్లో దొరికిన బిగ్ కిక్ కింద అనేసి ఫీల్ అయ్యాడు. అది బాగానే ఉంది. అప్పటి వరకు ఫ్రెండ్స్ బయటికి తీసుకెళ్లారు, డబ్బులు ఖర్చు పెట్టారు, ఈయనకు రూపాయి ఖర్చు లేకుండా జరిగింది. కానీ ఎప్పుడైతే ఈయనకి నచ్చిందో అప్పుడు ఫ్రెండ్స్తో సంబంధం లేకుండా ఈయనంతటా ఈయనే సిగరెట్స్ తీసుకోవడము, బయట మందు తాగడము అలవాటు చేసుకున్నాడు. సో ఇన్ని రోజులు అంటే ఫ్రెండ్స్ పెట్టారు, డబ్బులు అవసరం లేదు. ఇప్పుడు సొంతంగా అలవాటు అయిన తర్వాత డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళ అమ్మ ఇచ్చే సేవింగ్స్. ఇన్ని రోజులు బుక్స్ కోసం ఖర్చు పెట్టాడు, వాటి కోసం ఖర్చు పెట్టాడు కదా, ఇప్పుడు అవి వీటి కోసం ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడు. సో ఒకసారి వీటి కోసం ఖర్చు పెట్టడం స్టార్ట్ చేసి ఆయనకు బాగా నచ్చిన తర్వాత అది కాస్త రోజు రోజుకి పెరగడం స్టార్ట్ అయింది.
ఫస్ట్లో నెలకు ఒక పార్టీ అనుకునేది కాస్త తర్వాత నెమ్మదిగా వారానికి ఒకటి అయిపోయింది. దాని తర్వాత వారం నుంచి కాస్త వారంలో 2 సార్లు 3 సార్లు అయిపోయింది. ఇప్పుడు కాస్త రోజు సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. సో ఆబ్వియస్లీ డబ్బులు కూడా పెరుగుతాయి కదా. సో ఈవినింగ్ పార్ట్ టైమ్స్ చేసి అది ఏదో డబ్బులు సంపాదించేది కాస్త ఇప్పుడు ఆయనకి పార్టీలకు వీటికి వాటికి తిరగడం ఎక్కువయ్యేలోకి అది బంద్ చేశాడు. సో అమ్మ ఇచ్చే పాకెట్ మనీ ఎందుకు సరిపోవట్లేదు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రెండ్స్ ఎంతగానో ఇస్తారు, ఎవ్రీ టైం వాళ్ళు చేయి చాప అడగలేడు కదా. ఇక్కడే లైఫ్లో ఇప్పటివరకు ఆయన చేయని తప్పు ఒకటి చేశాడు, దొంగతనం. అది అతను ఇంటెన్షన్గా చేయలేదు. బాగా వినండి, తన వ్యసనాలు ఎలా దిగజారుస్తున్నాయో బాగా వినండి. దొంగతనం తనకి ఇష్టం లేదు, కానీ మైండ్ పుల్ చేస్తుంది. నాకు ఇవి కావాలి, సో దానికి డబ్బులు కావాలి, సో నువ్వు చేయాలి. సో అతనికి తెలియకుండా, అతనికి ఇంట్రెస్ట్ లేకుండా తన మైండ్ ఫోర్స్ చేయడం వల్ల వెళ్ళి ఎక్కడ చేస్తాడంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే కదా డబ్బులు. వాళ్ళ అమ్మ అక్కడిక్కడ దాచుకున్న డబ్బులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏం డబ్బు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళ అమ్మకి ఈజీగా తెలిసిపోతుంది ఎంత దాచిపెట్టుకుంటున్నామో, లెక్క పెట్టుకుంటారు కనుక ఈజీగా తెలిసిపోయింది వాళ్ళ అమ్మకు. కానీ కొడుకుని అడగలేకపోయింది. అక్కడ కొడుకుని అడుగుంటే మేబీ కడకు దారిలోకి వచ్చేవాడేమో తెలీదు. అక్కడ అమ్మ అడగలేదు. సో ఇక్కడ ఏమైపోయింది, అమ్మ అడగకపోవడం వల్ల సో అది రెగ్యులర్ అలవాటు అయిపోయింది. కానీ అమ్మ ఎంత దాచుకుంటుంది, అమ్మ కొంచెం దాచుకుంటుంది, కానీ మొత్తం తీస్తే డౌట్ వస్తుందని కొంచెం అక్కడ తీసుకున్నా సరిపోవట్లేదు డబ్బులు. నెమ్మదిగా ఫ్రెండ్స్ దగ్గర స్టార్ట్ చేశాడు. సో ఇది ఫ్రెండ్స్కి అలవాటు అయిపోయింది. ఒక్కసారి నువ్వు దొంగవి అని తెలిసిన తర్వాత నీతో వచ్చే క్లోజ్నెస్ కానీ నీ సర్కిల్ కూడా నిన్ను దగ్గర తీయడం అంత ఈజీ కాదు. నువ్వు ఇలా ఈ అలవాట్లు ఎక్కువ అవ్వడం వల్ల అతను ఎలాగ దిగదార్చుకుంటున్నారో చూడండి. ఇది అయిపోయిందండి, ఈ ప్రాసెస్ బీటెక్ అయిపోయింది. సో జాబ్లో జాయిన్ అయ్యాడు. అప్పటికే ఆయన గారికి రోజుకి ఒక పెట్టే సిగరెట్ తాగే పరిస్థితికి వచ్చింది, రోజు మందు కొట్టే పరిస్థితికి వచ్చాడు. సో జాబ్లో జాయిన్ అయ్యాడు, సంపాదన పర్వాలేదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వచ్చింది. ఇప్పటివరకు ఏంటంటే అమ్మ తనకి ఎలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఏమున్నా పెద్దగా పట్టించుకోకుండా హాస్పిటల్ ఎక్కువ వెళ్తే ఖర్చు అయిపోతుందేమో, కొడుకు కష్టం అయిపోతుందని ఆలోచించి అన్ని సమస్యలు ఒక ట్యాబ్లెట్తో వీటితో లాక్కుంటూ వచ్చింది బండి. తిను జాబ్ స్టార్ట్ అయిపోయింది, జాబ్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆయన అలవాట్లకు చేతిలోకి డబ్బులు వచ్చేలోకి ఇంకా అది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. నెలకు 10-15 వేలు దీనికి ఖర్చు వెళ్ళిపోతుంది తెలియకుండానే. సరే మిగతా కొంచెం అమౌంట్ అమ్మకి ఇస్తున్నాడు. అమ్మ కొంచెం ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళే డబ్బులు ఇవి సరే అప్పు కొంచెం ఇప్పుడే తీరడం స్టార్ట్ అయిందని సంతోషంగా ఉంది అమ్మ. కానీ లైఫ్ ఎప్పుడు అలాగ ఉండదు కదా. సడన్గా ఒక ట్విస్ట్ వచ్చింది. ఈలోపు ఏమైంది, అమ్మకు ఇన్ని రోజులు తను ఏదైతే హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోకుండా ఉన్న సమస్య ఒకటేసారి పెద్దదైపోయింది. సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్స్. సో డయాలసిస్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ డయాలసిస్ సిచ్యువేషన్లో ఎవ్రీ మంత్ అమ్మకు అపార్ట్ ఫ్రమ్ హౌస్ ఎక్స్పెండిచర్స్, ఇప్పుడు అమ్మ ఇన్కమ్ లేదు, ఇది కాకుండా ఎక్కువగా ఒక 10,000 నుంచి 12,000 దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పుడు అమ్మ ఇన్కమ్ లేకపోవడం వల్ల తనకు వచ్చే ఏదైతే ఇంటికి ఇస్తున్నాడో ఆ ఇన్కమ్ ఇంటికే సరిపోతుంది. సో తనకి ఏదైతే అలవాట్లకు ఖర్చు అవుతున్నాయో నెలకు 15,000 అది ఆపితే కానీ అమ్మకి సరిపోతుంది మెడిసిన్కి. అతను ఆపాలని ఎంత ప్రయత్నించినా ఆపలేకపోతున్నాడు, ఎందుకంటే తనకు ఆ అలవాటు అంతగా ఎక్కిపోయింది. సో దీనికోసం బయట అప్పులు చేయడం మొదలుపెట్టాడు. సో ఒక 6 months 1 year అలా అప్పులు చేసుకొని ఎవ్రీ మంత్ ప్రతి ఒక్కరి దగ్గర 10,000 15,000 అలా తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక 1 year చేశాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెనక్కి అడుగుతారు కదా, అడగడం మొదలుపెట్టారు. మళ్ళీ అందరూ ఈయన తాగడం తిరగడం చూసిన తర్వాత వాళ్ళ మదర్కి హెల్ప్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పండి. అదేదో నువ్వు పని చేస్తే నీకే హెల్ప్ అవుతుంది కదా, మీ మదర్కి సరిపోతుంది కదా, ఎందుకు నువ్వు ఇలా చేస్తావని చెప్తారు. కానీ ఆయన సిచ్యువేషన్ చెప్తే వినే పరిస్థితిలో లేదు. సో వినలేకపోతున్నాడు. ఎంత ట్రై చేస్తున్నాడు. అబ్బాయి చెడ్డవాడని నేను చెప్పట్లేదు, ఎంత ట్రై చేసినా తన వల్ల అవ్వట్లేదు. సో అది ఆర్గనైజేషన్ మారిపోయాడు. ఇక్కడ అప్పుల ప్రెషర్ ఎక్కువైపోయింది అని అక్కడ కూడా ఒక 6 months 1 year అలానే ట్రాక్ చేశాడు, మేనేజ్ చేశాడు. అమ్మకు చూపిస్తూనే ఉన్నాడు, సాయశక్తులు ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడ కూడా ఏమవుతుందంటే ఇక్కడ అప్పుల ప్రెషర్ పెరుగుతుంది, వర్క్ ప్రెషర్, ఈ ప్రెషర్ వల్ల వర్క్ సరిగా చేయలేకపోతున్నాడు. అక్కడ అప్పులు తీసుకుంటున్నాడు, వాళ్ళు అడుగుతున్నారు. దీనివల్ల ఈయన తాగుళ్ళు ఈ అలవాట్లు ఇంకా ఎక్కువైపోతున్నాయి. లాస్ట్కి ఏమైపోయే సిచ్యువేషన్లో ఆయన అక్కడ జాబ్ పోయింది. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఎవరు చూసుకుంటారు, ఆయన ఎవరు చూసుకుంటారు, ఆయన వ్యసనాలు ఎలా చూసుకుంటారు. ఈ ప్రెషర్ ఎక్కువైపోయి ఆయనకి ఏం చేయాలో అర్థం కాకుండా మెంటల్లీ డిజేబుల్ అయిపోయాడు. అంటే ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి, ఎవరికి ఏం చేయలేని పరిస్థితి అయిపోయి మెంటల్లీ డిజేబుల్. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇంట్లో లేడు, అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మ ఏమో డయాలసిస్ పేషెంట్, పిచ్చి పట్టి రోడ్ల మీద తిరుగుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు చూసి అమ్మని
ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, ఫ్రీ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అక్కడ జాయిన్ చేసింది. కానీ కొడుకు పరిస్థితి తెలుసుకున్న అమ్మ తను ఎక్కువ రోజులు ఉండలేకపోయారు, తను చనిపోయారు. సో తల్లి చనిపోయిందనే విషయం కూడా కొడుకు తెలియదు. స్టిల్ ఈ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. బట్ స్టిల్ వ్యసనాలు మానలేదు. బార్ల చుట్టూ, పబ్బుల చుట్టూ, ఇక్కడ అక్కడ తిరుగుతూ ఏది కింద పడితే కింద దొరికింది సిగరెట్లు, బీడీలు, ఏది దొరికితే అది తాగుతున్నాడు. తనకు తెలియకుండా తన లైఫ్ ఎంత దిగజారిపోయింది. తల్లి లేకుండా పోయింది, తన కెరియర్ లేకుండా పోయింది. ఒక వ్యసనము మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది, క్యారెక్టర్ లేకుండా పోయింది. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఇదేదో చెప్పిన కట్టుకథ కాదు, నిజమైన స్టోరీ. ఇది మీకు యూస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, వేరే ఎవరో ఒకరికి యూస్ అవ్వచ్చు. వాళ్ళ జీవితంలో ఒక్కరి జీవితం మారినా మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో వ్యసనాలకు అలవాటు అవ్వకండి ఫ్రెండ్స్. మనల్ని దిగజార్చేస్తుంది, మనకు తెలియకుండానే మనల్ని దిగజార్చేస్తుంది. ఆ ఊబిలోంచి బయటికి రావడానికి ఎంత శాయశక్తుల ప్రయత్నించినా ఆ శక్తి సరిపోదు. కుటుంబం సపోర్టు శక్తి కావాలి దానికి. మరి కుటుంబమే లేని పరిస్థితిలో ఉంటే ఇంకెక్కడి నుంచి బయటకు వస్తారు? సో ప్లీజ్, ఎంజాయ్మెంట్ అంటే అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, వెతకండి. కానీ ఈ వ్యసనాలకు మాత్రం అలవాటు అవ్వకండి ప్లీజ్.